తాజా 30 ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం మరో హామీని పట్టాలెక్కిస్తోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ పేరు మీద ఏర్పాటు చేయదలిచిన అన్నా క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించుతున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. జూన్ 2018 నాటికి అన్ని జిల్లాల్లోనూ నియోజకవర్గాల వారీగా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభకు వెల్లడించారు. చౌకగా భోజనాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు. ఇప్పటికే అమరావతి రాజధాని ప్రాంతంలో 4 క్యాంటీన్లను ఏర్పాటు చేసిన సంగతి ఆయన గుర్తు చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో 3 క్యాంటీన్లు పనిచేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు స్థలాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఇవి నిర్వహణలోకి వచ్చేందుకు మరో 3 నెలల సమయం పడుతుంది. పట్టణాల్లోనూ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి చౌకగా భోజనాన్ని అందించాలన్నదే చంద్రబాబు సర్కారు లక్ష్యం. ఈ అన్నా క్యాంటీన్ల నిర్వహణ కోసం మంత్రి పరిటాల సునీతతో కూడిన సభ్యుల బృందం ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పర్యటించింది. అక్కడ అనుసరిస్తున్న పద్ధతులను అధ్యయనం చేసింది. ఈ కమిటీ రిపోర్టుల ప్రకారమే ఇప్పుడు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ ఎన్నికల హామీ కూడా అమలైతే ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని ప్రధాన హామీలను చంద్రబాబు సర్కారు నెరవేర్చినట్టే. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.